తుఫాన్ కారణంగా విశాఖలో పరిస్థితి మామూలుగా లేదు. ఇక మోంతా తుఫాను పలు చోట్ల విధ్వంసాన్ని సృష్టించింది. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విశాఖ కిరండూల్ సింగిల్ రైల్వే లైన్, అరకు రైల్వే టన్నెల్ నెంబర్ 32A వద్ద రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. చిమిడిపల్లి బొర్రాగుహల రైల్వే స్టేషన్ల మధ్యలోనూ రైల్వే ట్రాక్ పూర్తిగా ధ్వంసమైంది. విశాఖ జిల్లా సింహగిరి మెట్ల మార్గంలో నీరు ప్రవహిస్తుంది. నగర ప్రధాన రహదారులు కాలువల్లా మారిపోయాయి. విశాఖ జిల్లా గంభీరం జలాశయం నుండి దిగువకు ప్రవహిస్తున్న నీరు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జార్జ్ అందిస్తారు. జార్జ్, గడిచిన 24 గంటల్లో మోందా తుఫాన్ అనేది విశాఖ జిల్లా మీద తీవ్ర ప్రభావం చూపిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే గడిచిన 24 గంటల్లో చూసుకున్నట్లయితే కనుక ఆనందపురంలో అత్యధికంగా దాదాపుగా 21 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. మిగిలిన చోట్ల కూడా చూసుకున్నట్లయితే కనుక 10 నుంచి 20 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలోనే భారీ వర్షాలు సైతం కూడా కురిసిన నేపథ్యంలో రోడ్లన్నీ కూడా జలమయం పడింది. పలు చోట్ల సైతం కూడా చెట్లన్నీ విరిగి పడిపోయాయి. మరికొన్ని చోట్ల గోడకూల పరిస్థితులు అయితే నెలకొని ఉంది. కొన్ని చోట్ల ఇళ్లలోకి సైతం కూడా నీరు చొచ్చుకుపోయింది. ఎందుకంటే ఎడతెరపు లేకుండా దాదాపుగా 24 గంటల పాటు వర్షం కురిసిన నేపథ్యంలో మరొక వైపు జలాశయాలన్నీ కూడా నిండి కుండలా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రమాదకర స్థాయికి ఆ జలాశయాలు నిండడంతో ఇటు గంభీరం, తాండవ, మేఘాద్రి గడ్డకు సంబంధించి నీటినన్నింటిని కూడా దిగువకు విడుదల చేశారు. మరొక వైపు శారద, వరాహ నదులకు సంబంధించి నదుల నీటిని సైతం కూడా దిగువకు విడుదల చేసి అక్కడ ఉన్న ప్రజలను సైతం కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అయితే ఎడతెరపులేగిన కురిసిన వర్షాల కారణంగా చూసుకున్నట్లయితే కనుక పంట నష్టాలు అయితే ఎక్కువగా వాటిల్లే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇంకా అల్లూరి సీతారామరాజు జిల్లాకు చూసుకున్నట్లయితే కనుక ఇటు కిరండోల్ కేకే లైన్ మధ్య కాస్త పాక్షికంగా అయితే రైల్వే ట్రాక్ దెబ్బతింది. వెంటనే అక్కడ హుటాహుటీన అయితే రైల్వే అధికారులు అయితే చర్యలు ప్రారంభించారు. మరొక వైపు తూర్పు కోస్తా రైల్వే సైతం కూడా ఈ ట్రైన్స్ అన్నిటిని కూడా రేపటి వరకు కూడా క్యాన్సిల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఈ మోందా తుఫాను అనేది బలహీనపడి తుఫానుగా మారుతుంది. రాగల 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావం ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక గాలుల వేగం అనేది ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ గాలుల వేగం 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి వీస్తూ ఉంది. అయితే రాగల 3 గంటల్లో చూసుకున్నట్లయితే కనుక ఇటు శ్రీకాకుళం, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం అండ్ పొట్టి శ్రీరాములు, నెల్లూరు డిస్ట్రిక్ట్స్ ఈ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల కూడా మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే చెబుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ మోందా తుఫాను ప్రభావంతో చూసుకున్నట్లయితే కనుక ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ కూడా అతలాకుతలమయ్యాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎడతెరపు లేకుండా వర్షాలు అనేవి కురిసాయి. ఎందుకంటే దాదాపుగా 10 సెంటీమీటర్ల నుంచి 17 సెంటీమీటర్ల వరకు కూడా చాలా చోట్ల నమోదైంది. అత్యధిక వర్షపాతం మాత్రం విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఆనందపురంలో ఈ వర్షపాతం అనేది నమోదైంది. నిన్న చూసుకున్నట్లయితే కనుక ఈ తీరానికి అత్యంత సమీపంగా వచ్చే కొలది దాని గాలుల వేగం ఏదైతే ఉందో గాలుల వేగం కారణంగా చాలా చోట్ల కూడా చెట్లనేవి కూడా విరిగి పడిపోయాయి. వెంటనే ఆ చెట్లన్నింటినీ కూడా వెంటనే జీవీఎంసీ అధికారులంతా కూడా వారి చెట్లను తొలగించడం జరిగింది. ఇక ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సైతం కూడా సిద్ధం చేసిన నేపథ్యంలో వారంతా కూడా ఎక్కడికక్కడే ఆ చెట్లన్నింటినీ క్లియర్ చేయడం, అలాగే విద్యుత్తుకు అంతరాయం కలిగితే విద్యుత్ అంతరం కూడా పునరుద్ధరించడం వంటివి చేశారు. దాదాపుగా విశాఖ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక 55 సెంటర్స్ లో సైతం కూడా షెల్టర్స్ ని ఏర్పాటు చేశారు. అక్కడ అన్ని సౌకర్యాలను అయితే కల్పించడం జరిగింది. అయితే అది తీరం దాటిన తర్వాత దాని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందనేది అంచనా వేసినప్పటికీ కూడా ప్రస్తుతానికి దాని ప్రభావం చూసుకున్నట్లయితే కనుక అంతంత మాత్రంగానే కనిపిస్తూ ఉంది. ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక చాలా చోట్ల కూడా అంటే దాదాపుగా 16 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్, మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. కాబట్టి రాగల 24 గంటల పాటు లోతట్టు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ చెబుతూ ఉంది. సహాయక చర్యలకు ఎటువంటి ఆటంకాలు కలుగుతున్నాయి అంటే సహాయ చర్యలు కొనసాగే అవకాశం ఉందా? అధికారులు ఏం చెప్తున్నారు? ఈ
ఈ తుఫాను ప్రభావం అనేది చూసుకున్నట్లయితే కనుక నిన్న 9 గంటల నుంచి దీని ప్రభావం అనేది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో తగ్గుతూ రావడం జరిగింది. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక అన్ని చోట్ల కూడా ఎక్కడైతే చెట్లు విరిగిపడిపోయా ఆ చెట్లన్నింటిని కూడా నిన్నే తొలగించడం జరిగింది. నిన్న అనకాపల్లి జిల్లాతో పాటు ఇటు విశాఖ జిల్లా అలాగే అల్లూరు జిల్లాకు సంబంధించి అక్కడ ఉన్న సహాయక చర్యలన్నింటినీ కూడా హుటాహుటాని చేపట్టారు. అయితే ప్రస్తుతానికి అయితే ఏదైతే ఇప్పుడు బొర్రా గుహ దగ్గర నుంచి ఆ కేకే లైన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతాల్లో ట్రాక్ పాక్షికంగా దెబ్బతిన్న నేపథ్యంలో అక్కడ మాత్రమే సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా ఆ నీరంతా కూడా ట్రాక్ మీద నుంచి ప్రవహిస్తూ ఉంది. ఆ ట్రాక్ నీరంతా కూడా క్లియర్ అయిన తర్వాత అక్కడ మరలా ట్రాక్ ను పునరుద్ధరించి రైలు రాకపోకల్లో అయితే పునరుద్ధరించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ రేపటి వరకు కూడా ఆ ట్రైన్స్ అన్నింటినీ కూడా అటు కిరణ్డోల్ నుంచి విశాఖపట్నం నుంచి కిరణ్డోల్ వెళ్లే రైళ్లన్నింటినీ కూడా ప్రస్తుతానికైతే రద్దు చేశారు. ఈ సహాయక చర్యలు ఏదైతే ఈ ట్రాక్ కు సంబంధించి ఏదైతే పునరుద్ధరణ పనులు చేస్తారో అప్పుడు మరలా ఈ ట్రైన్లు అనేది యథావిధిగా నడిచే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇప్పటికే చాలా మంది ప్రజలను సైతం కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రాలకు తరలించిన వారి అందరినీ కూడా వారికి ఇళ్లకు కూడా వెళ్లవచ్చు అనేది అధికారులు తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఆ సహాయక పునరావాస కేంద్రాల్లో ఉంటూ ఉన్నారు. మరి కొంతమంది వాళ్ళ ఇళ్లకు చేరుకుంటూ ఉన్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం అంటే రాత్రి నిన్న నుంచి కురిసిన గాలుల ప్రభావంతో కొన్ని చోట్ల చెట్లు అనేవి మొత్తం కూడా రోడ్డు మీదకి వాలిపోయి ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాటిలన్నింటినీ కూడా కట్ చేసి పక్కకు తొలగిస్తూ ఉన్నారు. అయితే విశాఖ జిల్లాలో మాత్రం గడిచిన 24 గంటల్లో మాత్రమే దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. గడిచిన 24 గంటల్లో ఎడతెరపు లేకుండా వర్షం అనేది కురుస్తూనే వచ్చింది. ఈ నెల 24వ తేదీన ఇది అల్పపీడనంగా ఏర్పడింది. అల్పపీడనంగా ఏర్పడిన తరువాత వాయుగుండంగా అలాగే తీవ్ర వాయుగుండంగా మారింది. ఆ తీవ్ర వాయుగుండంగా మారిన దగ్గర నుంచి కూడా విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా సైతం కూడా వర్షాలు అనేవి చెదురుమదురుగా కురుస్తూ వచ్చాయి. ఎప్పుడైతే ఇది తుఫానుగా రూపాంతరం చెందుతూ వచ్చిందో అప్పటి నుంచి కూడా ఎడతెరప లేకోకుండా వర్షాలు అనేవి కురుస్తూ వచ్చాయి. ఆ తర్వాత తీవ్ర తుఫానుగా ఇది తీరం దాటే సమయంలో సైతం కూడా అంటే నిన్న ఉదయం నుంచి కూడా 9 గంటల వరకు కూడా ఎడతెరప లేకోకుండా వర్షాలు కురిసిన నేపథ్యంలో మొత్తం అంతా కూడా జలమయమయ్యాయి. రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. చాలా చోట్ల కూడా ఇల్లులోకి నీరు చొచ్చుకుపోయింది. మరొక వైపు ఆ డ్రైనేజీ సిస్టమ్స్ అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించి ఆ వాటర్ అంతా కూడా సముద్రంలోకి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం వరకు కూడా సహాయక చర్యలు అనేవి ముమ్మరంగా చేపట్టడం జరిగింది. అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ప్రజలకు ఆ సమస్యలను తెలుసుకున్నారు. 2 చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడితే వెంటనే హుటాహుటిన వాటిని పునరుద్ధరణ చేపట్టడం జరిగింది. ఎక్కడైతే చెట్లు వాలిపోయాయో ఆ చెట్లన్నింటినీ కూడా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సహాయంతో వాటిలన్నింటినీ కూడా తొలగించారు. దాదాపుగా ఇటు నేవీ సైతం కూడా సహాయక చర్యలు అందించేందుకు కూడా సిద్ధం చేసింది. 2 హెలికాప్టర్లతో పాటు సామాగ్రిని సైతం కూడా తరలించేందుకు నేవీ సైతం కూడా రంగంలోకి దిగింది. అయితే ఇది నర్సాపూర్ వద్ద తీరాన్ని దాటినట్టు వాతావరణ అధికారులు తెలపడం జరిగింది. అయితే దీని ప్రభావం అంతంత మాత్రంగానే ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సహజంగా తుఫాన్లు తీరం దాటే సమయంలో చూసుకున్నట్టయితే కనుక 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. చెట్లు కూలిపోవడం, పంట నష్టాలు రావడం, అలాగే విద్యుత్ స్తంభాలు విరిగిపోవడం, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఆ బౌండరీస్ కు సంబంధించి అదే ఏర్పడుతుందని భావించినప్పటికీ ఇక్కడ అలాంటి పరిస్థితి అయితే లేదనే చెప్పుకోవాలి. థ్యాంక్ యూ జడ్జ్.